అంటూ ముచ్చటైన మాట. ఈరోజు మనం ముచ్చటగా మన వినాయకుని వారి శరీర భాగాలు వాటి అర్థాల కోసం మాట్లాడుకుందామండి. వినాయకుని వారి శరీర భాగాల కోసం హిందూ పురాణాల్లో కొన్ని అర్థాలు చెప్పారు. అందులో మనకు తెలిసిన కొన్ని మనం ముచ్చటించుకుందాము. ముఖ్యంగా వినాయకుని వారి తల తల ఏంటంటే ఆయన తలని వివేకంతో జ్ఞానంతో పోల్చుతూ ఉంటారంట. అలాగనే కళ్ళు, వినాయకుని వారివి చాలా చిన్నగా కళ్ళు ఉంటాయి కదా. సో వాటి అర్థం ఏంటంటే ఏంటి సూచిస్తుంది అంటే ఎంతటి చిన్న విషయాన్నైనా నిశితంగా పరిశీలించాలి అని సూచిస్తుందంటండి. అలాగనే చెవులు, శ్రేష్టమైన మాటల్ని శ్రద్ధగా ఆలకించాలి అని సూచిస్తుంది అంట. అలాగనే తొండం ఏంటంటే తొండం దూరదృష్టిని సూచిస్తుందంట. అలాగనే ఇంకా దంతం, ఏకదంతం కదా, కార్యసిద్ధిని సూచిస్తుంది అంట. అలాగనే బొజ్జ ఏంటంటే ఆయన పెద్దగా ఉంటుంది కదా. సో బలమైన సమృద్ధిని, తర్వాత మంచి చెడులను సమాన పాళ్లలో జీర్ణించుకోవటాన్ని సూచిస్తుందంట. అలాగనే వినాయకుని వారి కాళ్ళు చాలా బలంగా ఉంటాయి కదా. అవి ఏంటంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా క్షేమంగా నడవటాన్ని, ముందుకు సాగటాన్ని సూచిస్తుందంట. ఇదండి ఈరోజు మన వినాయకుని వారి శరీర భాగాల కోసం ముచ్చట. సో ప్లీజ్ కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.